నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. వైసీపీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కొంతమందికి బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. కొంతమంది ముందస్తు బెయిలును తిరస్కరిస్తున్నాయి కోర్టులు. కొందరు అనారోగ్యం పేరుతో ఆసుపత్రుల పాలవుతున్నారు. నాడు జగన్ అనుకూలంగా వ్యవహరించిన అధికారులు పరారీలో ఉన్నారు. కొంతమంది నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. మరోవైపు ఏది ఏమైనా వాళ్ళ అరెస్టు తప్పదని కూటమి నేతలు అంటున్నారు. నాడు వాళ్ళు చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదని అంటున్నారు. ఈ క్రమంలో అసలు ఎవరెవరిపై కేసుల కత్తి వేలాడుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇటీవల బెయిల్పై విడుదలైన వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పిఎస్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు పోసానికి అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సిఐడి కూడా ఆయన అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయినా కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూకబ్జా కేసులో వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా ఆత్కూరులో వల్లభనేని వంశీమోహన్ 8 ఎకరాల భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద ఇటీవల వాదనలు విన్న గన్నవరం కోర్టు ఇరుపక్షాల వాదనల అనంతరం వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు. భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ సత్యవర్ధన్ కేసులో రిమాండ్ ఉండడంతో వల్లభనేని వంశీ జైల్లోనే ఉండనున్నారు. కీలక సమాచారం అందినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావు నేపాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుగా మరికొంతమంది నేపాల్లో ఉన్నట్లు సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటుగా 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. కొమ్మ కోటేశ్వరరావు సహా మరికొంతమంది పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గారిస్తున్నారట. ఈ క్రమంలోనే భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీమోహన్ ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా బెయిల్ కోసం వంశీ సంబంధికులు ప్రయత్నం చేస్తున్నారు. కొమ్మ కోటేశ్వరరావు దొరికితేనే వంశీకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉందని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు. ఒకవేళ ఆ కేసులో బెయిల్ వచ్చినా వంశీని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ మర్చిపోలేకపోతోంది. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు సైతం కంటనీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీ నేతలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన వారిలో ముందుంటారు కొడాలి నాని. కొడాలి నానితో పాటు ఆయన అనుచరులపై గతంలో 2 కేసులు నమోదయ్యాయి. ఇందులో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న వాళ్లకు నోటీసులు ఇచ్చారు. ఈ 2 కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ప్రభుత్వ అధికారులపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఈ కేసుల్లో వారు హైకోర్టును ఆశ్రయించడంతో 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని అనుచరులకు 41A నోటీసులు ఇచ్చారు. ఈ కేసుల్లో అనుచరుల విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, లోకేష్లపై కొడాలి నాని తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ దాడి కొనసాగింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా
పోలీసులు కేసులు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కొడాలి నానిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొడాలిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో కొడాలి నాని అనారోగ్యం పాలయ్యారు. అకస్మాత్తుగా గుండెకు సంబంధించిన వ్యాధి రావడంతో ఏపీ నుంచి హైదరాబాద్లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానిని తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే కొడాలి నానికి 2 రోజుల పాటు ఏఐజీ ఆసుపత్రి చికిత్స చేశారు. కానీ గుండెకు సంబంధించిన సర్జరీ చేయాలని వైద్యులు సూచనలు చేయడంతో ముంబైకి తరలించారు. ఈ తరుణంలోనే ఇటీవల 10 గంటల పాటు కొడాలి నానికి సర్జరీ చేసినట్లు ఆయన సంబంధికులు చెబుతున్నారు. మొదట్లో అరెస్టు భయంతోనే ఇలా నాటకాలు ఆడుతున్నారని అనుమానాలొచ్చాయి. ఒకవేళ ఆరోగ్యం కుదుటపడి రాష్ట్రానికి వస్తే ఎప్పటికైనా కొడాలి నానిని అరెస్ట్ చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రబాబు, నారా లోకేష్ను టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. కూటమి అధికారంలోకి రాగానే మొదటిగా కొడాలి నాని అరెస్ట్ అవుతారని అందరూ ఊహించారు. కానీ నాని కన్నా ముందు వంశీ అరెస్ట్ అయ్యారు. కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పార్టీ పెద్దలు వాళ్లపై ఒత్తిడి తెస్తున్నాయని తెలుస్తోంది. కేసులు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తున్నాయి కోర్టులు. ఈ కోవలోకే మరికొంతమంది వైసీపీ నేతలు వస్తున్నారు. వీరిలో విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తారని రాజకీయ వర్గాల్లో తెగ చర్చ నడుస్తుంది. అరెస్టు భయంతో కొంతమంది అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. కొంతమంది సైలెంట్ గా వారి పని వారు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు, కూటమి నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మరో మాజీ మంత్రి విడుదల రజని కూడా అరెస్టు భయం వెంటాడుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులపైన విడుదల రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. రజనీతో పాటుగా ఐపీఎస్ అధికారి పైన విచారణకు రంగం సిద్ధమైంది. విడుదల రజని మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా విడుదల రజని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజని మరిది విడుదల గోపి, A4గా రజని పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. దీనిపై రజని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడుదల రజనీకి ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఈ కేసులో కోర్టు మాజీ మంత్రి విడుదల రజనీకి ముందస్తు బెయిల్ ఇస్తుందా, తిరస్కరిస్తుందా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజనీకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఏసీబీ తరఫున న్యాయవాదులు హైకోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కేసు ఒక్క ముడుపుల విషయంలోనే అయితే ముందస్తు బెయిల్ రావడం అంత కష్టమేమీ కాదని, అయితే స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని చంపేస్తామని బెదిరించారని కూడా కేసు ఉండడంతో ముందస్తు బెయిల్ కష్టమేనన్న వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా కేసు రుజువైతే మాజీ మంత్రి విడుదల రజనీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతోనే యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రజనీ. 2019-24 మధ్యకాలంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడుదల రజనీ అనుచరులపై, ఆమె వ్యక్తిగత సిబ్బందిపై అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిపై అప్పట్లోనే కొన్ని కేసులు నమోదవగా మరికొన్ని ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ప్రస్తుతం ఈ ఫిర్యాదులన్నీ కేసులుగా మారతాయన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో రజనీకి బెయిలా, అరెస్టా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మెడపై కూడా అరెస్టు కత్తి వేలాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయన్ను అరెస్టు చేయవద్దు అంటూ పోలీసులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి కోరగా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ మాత్రమే కల్పించింది. ఈ క్రమంలోనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
దీంతో ఎప్పటికైనా ఎంపీ మిథున్ రెడ్డిని ఏపీ సిఐడి అరెస్టు చేయబోతోంది అనే వార్తలు వినబడుతున్నాయి. ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రమేయం బాగా ఉందని సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ఢిల్లీకి కూడా వెళ్లారు. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తదుపరి విచారణ జరిగేంత వరకు సుప్రీంకోర్టు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మాజీ మంత్రి రోజాపై కూడా కేసులు నమోదవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేసింది. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపింది ఏసీబీ. ఈ కార్యక్రమం కింద దాదాపు 119 కోట్ల రూపాయలు 45 రోజుల్లోనే ఖర్చు చేశారు. కేవలం 119 కోట్లే కాదు, అంతకుమించి దీంట్లో కుంభకోణం జరిగిందని కూటమి నేతలు చెప్తున్నారు. దాదాపు 400 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కేవలం 119 కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు, జిల్లా ఫండ్స్ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానాలను వ్యక్తం చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో రోజాను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఇంతేకాదు, రోజాపై మరో కేసు కూడా నమోదయ్యింది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో సూర్యలంకట్ బీచ్లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకి ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్ను పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజా సందర్శించారు. ఆమె సముద్రంలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచి వాటిని జాగ్రత్తగా చూడాలి అంటూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో స్థానిక పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్ ఉద్యోగి ఒకరు రోజా చెప్పులను కొద్దిసేపు మోసి పక్కన పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఉద్యోగి దళితుడు కావడంతో తమను అవమానించారు అంటూ ఆమెపై దళిత సంఘాలు ఫిర్యాదులు చేశాయి. నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో కూడా రోజాని అరెస్ట్ చేయవచ్చనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో గోవర్ధన్ రెడ్డికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో దానిని హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాణి హాజరు కాలేదు. పోలీసుల కన్నుగప్పి పరారీలో ఉంటున్నారు కాకాణి. వ్యక్తిగతంగా కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అంతేకాకుండా పోలీసులను కూడా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాకాణి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాకాణి సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలోని వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఇక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న మైనింగ్ సంస్థను బెదిరించి మరీ వారిని అక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వాడ్స్ అక్రమాలకి పాల్పడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో అక్రమ మైనింగ్ పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పదని తెలుస్తోంది. మరోవైపు భూముల ఆక్రమణ కేసులో మరో మాజీ మంత్రి జోగి రమేష్ను కూడా అరెస్టు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కూడా భూముల ఆక్రమణకు సంబంధించి కేసు నమోదైంది. దీంతో కేతిరెడ్డి కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రేషన్ బియ్యం మాయమైన కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నానిని కూడా అరెస్టు భయం వెంటాడుతుందని తెలుస్తుంది. మద్యం కుంభకోణంలో నాటి అధికారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా జైల్లో వేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మాదిరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా విచారణకు డుమా కొడుతున్నారు. అరెస్టు భయంతోనే ఇలా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసులో జోగిని విచారణకు రమ్మంటూ సిఐడి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో జోగి ముందస్తు బెయిల్పై బయట ఉన్నారు. అయితే విచారణ అనంతరం జోగిపై సిఐడి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అని ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైంది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడికి ప్రయత్నించడం అప్పట్లోనే సిఆర్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ఫిర్యాదును తేలిగ్గా తీసుకోవడంతో జోగి రమేష్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ సంఘటన తర్వాతే ఆయనకి మంత్రి పదవి లభించింది. దాంతో జోగిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఎమ్మెల్యే కేసును సీరియస్గా తీసుకున్నారు. విచారణను సిఐడికి అప్పగించారు. దీంతో
మాజీ మంత్రి జోగికి కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో అరెస్టు భయంతో అప్పట్లో అండర్ గ్రౌండ్కి వెళ్లిన జోగి రమేష్ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం తిరుగుతూనే ఉన్నాడు. అన్ని స్థాయిల్లోనూ ఆయనకి ఎదురుదెబ్బ తగలగా సుప్రీంకోర్టు మాత్రం అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. విచారణకు సహకరించమంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పలుమార్లు సిఐడి విచారణ ఎదుర్కొన్న జోగి రమేష్ కు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. అకస్మాత్తుగా మళ్లీ రమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో నోటీస్ దురుసుతో వ్యవహరించిన నేతల్లో జోగి రమేష్ ఒకరు. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని పిచ్చి కుక్క అని కామెంట్ చేశారు. దీనిపై అప్పట్లో జన సైనికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన పేరు కూడా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాశారంటున్నారు. దీంతో ఆయనపై కూటమి ప్రభుత్వం రాగానే ఫోకస్ చేశారు. ముందుగా అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్ లో జోగి కుమారుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై బాగా కుంగిపోయిన జోగి రమేష్ టీడీపీతో సత్సంబంధాలకు ప్రయత్నించారు. ఆ పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను టీడీపీలోని అన్ని స్థాయిల్లో వ్యతిరేకించడంతో వైసీపీలో ఉండిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. జోగిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు పావులు కదుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో జోగి రమేష్ మెడపై కూడా అరెస్టు కత్తి వేలాడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రేషన్ బియ్యం కుంభకోణంకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు A6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఎప్పటికైనా పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. బందరు మండలం పొట్లపాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద బఫర్ గొడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఆ గొడౌన్ల పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గొడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం మాయంపై పేర్ని నాని భార్య జయసుధను వివరణ కోరారు. దీంతో వేబ్రిడ్జి సరిగ్గా పనిచేయడం లేదంటూ తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్కు సంబంధించి 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి ఆమె చెల్లించారు. గొడౌన్లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని సమాచార పౌర సంబంధాలు రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించేవారు. అంతేకాదు ఆయనకు మంత్రి పదవి లేకున్నా ప్రతి అంశంపై మాట్లాడుతూ ఉండేవారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించేవారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఈ క్రమంలో బియ్యం విషయంలో కేసులో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతున్న సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. అరెస్టులకు భయపడి కొంతకాలం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళింది పేర్ని కుటుంబం. తాజా పరిణామాలు చూస్తుంటే పేర్ని నాని అరెస్టు ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చెరువులు ఆక్రమించి తోట సాగు చేస్తున్నట్లు కేతిరెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. యువగడం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్మవరం శక్తి వడియార్ చెరువును చెరపట్టిన కేతిరెడ్డి అక్రమాల నిగ్గును తేలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారులు కేతిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు వెలికి తీస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఆక్రమించిన చెరువు వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు కేతిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో చెరువు భూములను కేతిరెడ్డి ఆక్రమించి బినామీలుగా బంధువులు అనుచర పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలున్నాయి. ధర్మవరం మండలంలోని శక్తి వడయార్ చెరువు దాని పరివాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాల నాటి రికార్డులను అధికారులు బయటికి తీస్తున్నారు. గుర్రాల కోటను బద్దలు కొట్టి భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. చెరువు భూమి అక్రమ నిర్మాణాలను నిగ్గుతేల్చడానికి రెవెన్యూ చిన్న నీటిపారుదల శాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు.
ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికి తీసిన అధికారులు బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేతలపైనే కాదు, అప్పట్లో వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేసిన అధికారులను సైతం కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు. సిట్ తాకీదులు బేఖాతరు చేస్తూ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నారు. ఇతనికి గత ప్రభుత్వ హయాంలో కీలక పోర్టుల్లో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి తెర వెనుక ఉండి సాయం చేస్తున్నట్లుగా సమాచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన పోస్టు దక్కించుకున్న ఓ ఐపీఎస్ అధికారి కసిరెడ్డికి తెర వెనుక సాయం చేశారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలపై అక్రమ కేసులు బనాయింపులు అరెస్టుల్లో మాస్టర్ మైండ్ గా ఈ అధికారి వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. సిట్ నోటీసులకు ఎలా స్పందించాలి, వారికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి, అజ్ఞాతంలో ఎలా గడపాలి, ఇటువంటి అంశాలపై ఆ ఐపీఎస్ అధికారి కసిరెడ్డికి మార్గనిర్దేశం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఆయన సూచనలతోనే రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. జగన్ హయాంలో ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం, ఇలాంటివన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారిని కామెంట్ సిట్లో వినిపిస్తోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తే ఈ లంచాల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందుకే ఆయన సిట్ చేతికి చిక్కకుండా వైఎస్ఆర్సీపీ పెద్దలు ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలో పంపినట్లు సమాచారం. అలాగే కసిరెడ్డిని పట్టుకుని విచారించాలని, అవసరమైతే అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. నిన్ను వదల బొమ్మాళి అంటూ కూటమి ప్రభుత్వం వెంటపడి మరీ కేసులు బుక్ చేసి అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో ఇంకా కొంతమంది నేతలపై కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎప్పటికైనా వీరిని అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇలానే ఉంటుందని వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలకు దాటిన ఏ నేత కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను ఒక్క మాట కూడా అన్న దాఖలాలు లేవు. ఒక చిన్న కార్యకర్త మాట తులినా చర్యలు తీసుకుంటున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యర్థులను ఎంత తిడితే అంత ప్రమోషన్ ఇచ్చారు జగన్. పవన్ కళ్యాణ్ తిట్టినందుకే పేర్ని నానికి మంత్రి పదవి ఇచ్చారనే నానుడి పడింది. ఏది ఏమైనా గతంలో వైసీపీ నేతలు చేసిన పాపం పండి ఇప్పుడు ఆ కర్మఫలం అనుభవిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో జరిగిన విధ్వంసానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. నేతల నోటి దురుసుతనానికి, అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి నేతలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇంకా కొందరు కట్టకటాల పాలవడానికి రంగం సిద్ధమవుతుంది. త్వరలో ఒకరి తర్వాత ఒకరిని కేసులు వదలడం లేదు, వదలను బొంబాలి అంటూ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ వికెట్ ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.